Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మార్నింగ్ ప్రేయర్లో చెప్పుకున్నాం మనం. ఈ మధ్యన చెప్పింది కాదు. మనం జకరియా గ్రంథం ధ్యానించేటప్పుడు దీన్ని దాటుకునే మనం వచ్చాం. స్తోత్రం. వాక్యం ఎక్కువగా గుర్తుండాలని ఆశతో చదువుకుందాం వాక్యాన్ని. ఏదో ఒక్కరోజు కాదు నాన్న, ఒక్కరోజు కాదు. నేను ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇందాకే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, వాక్యం గురించి ఎక్కువ టైం ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యంను ఎంతగా నింపుకోగలరో అంతగా నింపుకోండి. వ్యక్తిగతంగా మనం కలిసి చదువుకుంటున్నది ఉండాలి, కానీ వ్యక్తిగతంగా వింటున్నారా? మీరు రాసుకునే దాంట్లో మిస్ అయిపోతారు. వినండి. అయిపోయిందా? కూర్చోండి. జాగ్రత్త వినండి. చాలా తక్కువ మందే కావచ్చు మనము సంఖ్య లెక్కకు రాదు. కానీ చూడండి, 6 లక్షల మంది బయలుదేరారు కదా, ఇద్దరే కదా ఎండింగ్లో వెళ్ళారు. నేను అంటాను, అదే 10 మంది బయలుదేరి 10 మంది చేరితే హల్లెలూయా. అర్థమవుతుందా? మధ్యలో దారిలో రాలిపోయే కంటే గమ్యానికి చేరడం ముఖ్యం అంటున్నాను నేను. వాక్యం చెప్తున్నా, సత్యం. కార్య ఆరంభం కంటే అంతం మేలని. అంతమునకు వచ్చేసరికి ప్రతి క్రియ కూడా ఎక్కువ అవ్వాలి. మనం ఏం చేద్దామంటే వాక్యం మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. చెప్పండి అన్నమాట. వాక్యం మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. ప్రతి ఇంటిలో వాక్యం ఎక్కువ చదువుదాం. ఈ తీర్మానం తీసుకుందాం ఈరోజు. మాటల్లో ఆగిపోయేటట్లుగా కాకుండా దాన్ని క్రియారూపకంగా తీసుకున్నద్దాం. ప్రతి ఇంటిలో కూడా వాక్యం ఎక్కువగా చదువుదాం. చెప్పండి అన్నమాట. ప్రతి ఒక్కరు చెప్పండి, నా ఇంట్లో నేను వాక్యం చదువుతానని చెప్పండి. మమ్మీతో కానీ అక్క చెల్లెలతో కానీ కూర్చొని వాక్యం చదవండి. వింటున్నారా? వాక్యం డిస్కస్ చేసుకోండి. వేరే ఇతర ముచ్చట్లు మానేయండి. చెప్పండి, మానేద్దామని. మిగిలిన వాటి వలన ప్రయోజనం లేదు. డాడీ అనేవాళ్ళు ఇలా, పైసా ప్రయోజనం లేదని. అలా దేనికి అక్కర్రాని అనవసరమైన మాటల్ని కట్టిపెట్టి, అంటే స్తోత్రం. సో అవన్నీ మానేద్దాం, ఆలోచన చేద్దాం. నేను మాట్లాడుతున్న మాట ప్రయోజనకరమేనా? దేవుని రాజ్యం కొరకు ఈ మాట ఏదైనా నాకు పనికొస్తుందా అని ఆలోచన చేసి, ఒకవేళ కాదు అని కనుక ఆ టైంలో మనకు అనిపించినా సరే కూర్చున్నాను, ఆ టైంలో మనకు అనిపించిన దయచేసి ఆ కాన్వర్సేషన్ ఆపేద్దాం ప్లీజ్. ఇటువంటి తీర్మానం తీసుకుందామా ఈరోజు? మొట్టమొదటి గడిలోనే ఇటువంటి తీర్మానం తీసుకుంటూ, రెండవదిగా మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే వాక్యము ఎక్కువగా చదువుదాం. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో అది సరిపోవట్లా. చెప్పండి, అది సరిపోవట్లేదు. పక్కవారితో చెప్పండి, ఆ వాక్యం సరిపోవట్లేదు. వాక్యం అనే నామమును దేవుడు హెచ్చించారట. ఏం చేశారట? మనం కూడా మన జీవితంలో వాక్యమును హెచ్చిద్దాం. ఆమేన్. నోటిలో నుండి వస్తున్న ప్రతి మాటను కూడా గమనించుకుందాం.
ఆలోచనలోనికి ఇది కొంచెం తీర్మానంగా తీసుకుందాం. ఆగిపోవద్దు, ముందుకు వెళ్దాం. ఎక్కువగా వాక్యం చదువుదాం. రోజు 5 నుంచి 10 అధ్యాయాలు వాక్యమే చదువుకుందాం. ఇలా పెట్టుకుందాం. ఏం చేద్దామండి? వాక్యమే చదువుదాం. ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, కానీ కుదిరించుకుందాం. అన్నం తినడానికి టైం కుదిరించుకోవట్లేదా? చెప్పండి. రోజుకి 3 సార్లైనా అన్నం కానీ ఏదో ఒకటి తినట్లేదా? వేరే దేనికి టైం లేనప్పుడు దీనికి ఎలా టైం వచ్చిందండి? అవునా? మరి ఆ అన్నం ఊరికనే వస్తుందా, లేదంటే ఆ స్నాక్స్ అన్నా ఊరికనే వస్తున్నాయా? అవన్నీ మనం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. అంటే వాటి మీద మనం శ్రద్ధ నిలుపుతున్నాం అంటున్నాను నేను. వాటికి కావలసిన కారం ఎక్కడ బాగుంటుందో తెచ్చుకోవట్లేదా? తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. వాటికి కావలసిన ఉప్పు మనకి తెలుసు కావాలి అని. సో ఒక ప్రావిజన్ రూపంలో మనం వాటిని తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటున్నామే. అంటే ఇది నీకు కడుపుకి ఆహారంగా కావాలి అని తెలుసు. ఏదో ఒకటి రెడీగా ఉండాలని కాయగూరలు కూడా పెట్టుకుంటున్నాం. ఇంతగా కడుపుకి ఆహారం రెడీ చేసుకుంటున్నాం. మనం ఆత్మకి కూడా ఆహారాన్ని రెడీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. వాక్యమే మనకి తెలియకపోతే ఏం పాటిస్తాం? ఈరోజు నుంచి ఇలా మనం మారుదాం. ఎలా అంటే 2 వచనాలు 3 వచనాలు చదువుకొని వెళ్ళడం కాదు, ఒక అధ్యాయం చదివేసుకున్నాను అనుకోవడం కాదు. మినిమం 5, మ్యాక్సిమం ఒక 10. టైం ఉన్నప్పుడు 10 దాకా కూడా చదివింది మళ్ళీ చదవండి, తప్పేముంది? నిన్న చదివింది ఈరోజు మళ్ళీ చదవండి, ఏమైంది? బుర్రలోకి ఎక్కని వాక్యం ఎంత చదివినా వేస్ట్. కానీ అలా చదువుతూ గనక ఉంటే మనం తెలియకుండానే అది ఫీడ్ అవుతుంది. కనీసం చూడండి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సడన్గా లాక్డౌన్ అయిపోయింది మనకి 2020, 19 కాదు 2020లో సడన్గా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు జరిగిన సంగతి ఏంటి? ఇంట్లో ఏముంటే వాటినే మనం వాడుకున్నాం. అవునా? అసలు ఇంట్లో లేకపోతే పరిస్థితులు ఏంటి? అలాగనే ఇప్పుడు మన లోపల మనం హృదయంలో దాచుకుంటున్న వాక్యం ఎటువంటిదంటే అలా తెచ్చిపెట్టుకున్న కాయగూరల వంటిది, అలా తెచ్చిపెట్టుకున్న ప్రావిజన్ వంటిది, అలా తెచ్చిపెట్టుకున్న కొన్ని నిల్వ ఉంటాయి, కొన్ని నిల్వ ఉండలేనివి ఎలా అయితే ఉంచుకుంటామో అటువంటివి. అప్పటికప్పుడు మనం సిద్ధపరచాలి అంటే స్టవ్ మీదకి ఎక్కించాలి కదా, అవునా? అప్పుడైనా మనం తినగలం. రాగా ఇలా రైస్ తీసుకొని ఇలా తినేయగలమా? లేదు. వాక్యం కూడా అంతే. రాగా నువ్వు ఇలా తీసుకుని తినలేవు నాన్న. అది నీకు ఆ రోజుకి ఆహారమై మారాలి. అది నాకు ఆ రోజుకి ఆహారమై మారాలి. చెప్పండి అన్నమాట. నాకు ఆ రోజుకి ఆహారమై మారాలి. కొంచెం ఆలోచిద్దాం. ఆన్లైన్లో ఉన్న వారికి క్లియర్గా ఉందా? వినిపిస్తుందా? అడుగున్నాను. ఆన్లైన్లో ఉన్న వారికి క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుందా? రైట్, ఓకే, స్తోత్రమయ్య. ఇప్పుడు ఆలోచిద్దాం. చూడండి, ఎలాగైతే మనం ఆహారం సిద్ధపరచుకుంటున్నామో ఈ వాక్యం అనే ఆహారాన్ని కూడా మనం సిద్ధపరచుకోవాలి. ఆమేన్. దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం. దీని కొరకే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయనా? స్తోత్రం తండ్రి దేవా. అయ్యా
మేము వాక్యం ఎక్కువ చదువుటకు తండ్రి దేవా అయ్యా, మా రోజంతట్లో అయ్యా మేము ఫుడ్కి ఎలాగైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో తండ్రి, మేము వాక్యంకి కూడా అయ్యా ఎవ్రీడే మినిమం తండ్రి 5 చదువుటకు సహాయం చేయండి. 5 చాప్టర్స్ చదువుకొని అయ్యా మా జీవితంని మార్చుకొని అయ్యా మేము వాక్యంని అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి దేవా అయ్యా. వాక్యం నిజంగా ఫాలో అవుటకు తండ్రి అయ్యా, మీ వాక్యంతో అయ్యా మా ఆత్మకు ఆహారంను తండ్రి అయ్యా మేము పోషించుటకు సహాయం చేయండి తండ్రి దేవయ్య. మీరు వాక్యం చదువుతుండగా అయ్యా మేము ఎక్కడ తండ్రి వేస్ట్ టాక్స్ ఇంకా మాట్లాడకుండా అయ్యా మీకు అంగీకారంగా లేని టాక్స్ ఎక్కడ మాట్లాడకుండా తండ్రి మీ వాక్యం చదువుకొని అయ్యా మేము బలపడుటకు సహాయం చేయండి అయ్యా. అది అర్థం చేసుకొని గ్రహించుటకు అయ్యా ఆ పవర్ని మీరు దయచేసి మీరు మాతో మాట్లాడి నడిపిస్తారని మేము నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక విషయం మనం ఈరోజు చూడవలసిన అవసరం ఉంది. అదేంటంటే చూడండి, వాక్యం 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 అని చెప్తున్నాం కదా. మనం జనరల్ డిస్కషన్లో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ బైబిల్ ఇలా పట్టుకున్నప్పుడు ఇది మన వాక్యం అని చెప్తున్నాం. ఈ బైబిల్ లోపల చాలా కలిసి ఉన్నాయి. చరిత్ర ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచన సారం ఉంది, నెరవేర్చబడిన విషయాలు ఉన్నాయి, కొంతమంది జీవితంలో యొక్క రికార్డ్స్ ఇందులో ఉన్నాయి, కొంతమంది సాక్ష్యములు ఇందులో ఉన్నాయి, కొంతమంది నిరీక్షణలు ఇందులో ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఇందులో ఉన్నాయి, దేవుని యొక్క బ్లూ ప్రింట్ ఇందులో ఉంది. అర్థమవుతుందా? ఇలా అన్నీ కలిపి ఇందులో ఉన్నాయి. మరి వాక్యమైన యేసయ్య శరీరధారిగా వచ్చారు అని చెప్తున్న సమయం ఈ బైబిల్ ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చిందా? కాదు. ఈ బైబిల్ ఒక శరీరాన్ని వేసుకుని రాలా. అంటే వాక్యం అనేది స్పెషల్గా ఇంకా ఏదో ఉందని మనకు అర్థమవుతుంది. ఆయన వాక్యం గురించి చెప్తున్న మాటలు, భూమి గతించిపోయినా ఆయన వాక్యం మాత్రం గతించదని. అవునా? పర్వతములు మెట్టలు తొలగిపోయినా ఆయన మాట తొలగిపోదని. సో ఆయన మాట ఏదైతే ఉందో అది వాక్యం. ఈ వాక్యము ఆది నుండి ఉన్నది. ఈ వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఈ వాక్యము దేవుడై ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట చదువుకున్నా రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 12 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండేటప్పుడు చూచి తిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి నీ తెలియదు. చాలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాటలు. జరగబోయేది చూస్తున్నాడా, జరిగినది చూస్తున్నాడా? యోహాను జరగబోయేది చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలములకు అధిపతిగా ఉన్న దేవుడు, ఆదియు అంతమైన వాడు, ఆ ముందు కాలమునకు తీసుకుని వెళ్ళి జరగబోవు సంగతులను చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు తను చూస్తున్న విషయం ఏంటో జాగ్రత్తగా గమనించండి. పరలోకము తెరవబడుట చూశాడట. రెండవది, తెల్లని గుర్రం ఒకటి కనబడిందట. దాని మీద కూర్చుని ఉన్నవాడికి పేర్లు ఉన్నాయట. ఏమని పేరు తెలుసా? నమ్మకమైన వాడు, లేదా నమ్మకమైన వాడు, ఇంకా సత్యవంతుడు. హల్లెలూయా అను నామము కలవాడు. స్వభావం కాదండి,
పేరు ఏం పేరు? నమ్మకమైన వాడు. చెప్తాం ఏం పేరు? పేరుకు తగ్గ స్వభావం కలవాడే తప్ప స్వభావమును బట్టి ఆయనకు పేరు రాల. స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది ఇలా అంటారు, నా పేరు ఆనంద్ కానీ నా జీవితంలో ఆనందమే లేదు. ఇది చాలా కామన్ వర్డ్స్ కదా. నా పేరు లేకపోతే ఆమె పేరు సంతోషం, కానీ వాడి జీవితంలో సంతోషం మాత్రం లేదు. కొంతమంది పేర్లు సత్యం, అబద్ధం అని పేరు ఎవరు పెట్టుకోరు, సత్యం అనేది చెప్తారు, కానీ వాడి జీవితంలో సత్యం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గమనించండి ఒకసారి. కానీ దేవుని యొక్క నామమట నమ్మకమైన వాడు అనే నామం అండి. ఆయన ఏదైనా ఒక నామంలో వస్తే ఆ కార్యాలు జరుగుతాయి అని మనం చూసుకున్నాం. గుర్తుందా? గుర్తుందా? ఇప్పుడు అలా ఆ వేలోకి రండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన ఏంటంట, నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఇది యోహాను గారు చూస్తున్న అనుభవమే మనకి రాస్తున్నారు. ఓకే, ఇంకా చూడండి. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్నిజ్వాలల వంటివి. ఇది మనం చాలాసార్లు వినిన మాటే, నోటితో పలికిన మాటే, స్తుతించినప్పుడు మాట కూడా చెప్పుతున్న మాటే. తర్వాత ఆయన శిరస్సు మీదట ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఇప్పుడు రండి 13వ అధ్యాయంకి మొదటి 2 వచనాలు చదవండి. మొదటి వచనం చాలు చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. చాలు. ఇప్పుడు 12వ అధ్యాయం ఇదే ప్రకటన గ్రంథం 3వ వచనం చదవండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. ఇంతకుముందు ఎన్ని కిరీటాలు చూసాం? 7. 13వ అధ్యాయంలో ఎన్ని కిరీటాలు చూసాం? 10 కిరీటాలు చూసాం. సో మ్యాక్సిమం పడుకున్న కిరీటాలు ఎన్ని? మొత్తం కలపండి ఎన్ని? ఎంత కలుపుకున్నా 17 కిరీటాలు ఉన్నాయండి. కానీ నమ్మకమైన వాడికి అనేకములు. హల్లెలూయా. మరి ఎవరు ఎక్కువ అధికారం కలిగిన వాళ్ళు? హల్లెలూయా. ఇప్పుడు వాడు చేస్తున్న విషయం ఏంటి? వాడికి ఏది ఉందో దానిని వానికి మొక్కిన వాడికి ఇస్తానన్నాడు. వాడి క్రియలు, వాడి దురాశల వలన, వాడి దురాశలను నెరవేరుస్తున్న వాళ్ళకి వాడి యొక్క అధికారం అంతా కూడా ఇస్తాడు. అది వాడు ఇవ్వగలడు కనుక ఇస్తాడు. వాడి దురాశలు నెరవేర్చుకోవడానికే. ఎదుటి వ్యక్తికి ఏమీ కూడా, లేదా కనీసం ఎదుటి దెయ్యానికైనా ప్రయోజనకరంగా మాత్రం ఉండదు. వ్యక్తి దాకా ఎందుకు, వాడి మాట వింటున్నా దెయ్యాలకు కూడా ప్రయోజనం అనేది లేదు. వాడి మాట వినే కదా 3వ భాగం పడ్డారు. వాడి మాట వినే కదా ఉగ్రతకు పాలయ్యారు. ఇలా వాడి మాట వినిన ఎవరికి కూడా ప్రయోజనం అనేది లేదు. ఇంతకీ వాడికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? మొత్తం కలుపుకున్నా 17. మొత్తం కలిపినా. కానీ ఈ నమ్మకమైన వాడికి ఎన్ని కిరీటాలు ఉన్నాయంటే అనేకములు, అన్కౌంటబుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి లోబడతారండి? ఆమెన్, ఆమెన్. ఆయన సత్యవంతుడు, ఆయన నిజముగా అనేక కిరీటములు కలిగిన వాడే. ఆమెన్. ఇంకా చూడండి, వ్రాయబడిన ఒక నామము ఆయనకి కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదట.
చెప్పండి చెప్పండి ఆ మాట. ఏముందట ఆయనకి? రాయబడిన ఒక నామం. పలకండి మళ్ళీ. ఒక చెప్పండి నాన్న, లెక్క చెప్పు. వ్రాయబడిన ఒక నామం. రాయబడిన ఒక నామం అని చెప్పు. హల్లెలూయా. ఓకే, సో ఇంకా చూడండి, ఇప్పుడు రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఎందులో ముంచబడిన వస్త్రం? రక్తములో ముంచబడిన వస్త్రం. ఇప్పుడు ఎర్రగా ఉంటారా, తెల్లగా ఉంటారా? ఎర్రగా ఉంటారు. ఓకే, ఊహించుకోండి. ఇప్పుడు అగ్నిజ్వాలల వంటి నేత్రాలు, తల మీద చూస్తే లెక్క పెట్టలేనని కిరీటాలు, ఎర్రని వస్త్రం. ఎంత పెద్దోడో తెలీదు, ఎంత పెద్ద ఆకారం. ఇంకా మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? వాక్యం అనగానే చాలా సింపుల్గా తీసుకోవడానికి వీలు లేదు అంటున్నాను నేను. ఆయన పూర్తి అధికారాన్ని వినియోగిస్తున్న సమయం ఆయన ఎంత గొప్పడో అర్థమవుతుందండి. పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల ప్రొఫెషన్ ఏంటో తెలీదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీ వ్యక్తి అనుకోండి, వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది తెలుసా? మా నాన్న ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు, మా నాన్న ఎప్పుడు కూడా కోపంగానో లేకపోతే స్ట్రిక్ట్గానో, తప్పు చేయనివ్వడు, టైంకి లేపేస్తాడు, టైంకి పంచువల్గా తీసుకుని వెళ్తాడు. ఇవన్నీ వాళ్ళకు ఉండే కష్టాలు. ఏంటి? కష్టాలు. నీకేంటయ్యా కష్టం అంటే వాళ్ళు ఏం చెప్తారు? మన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఇది వాళ్ళ కష్టం. ఒక్కసారి వాళ్ళ నాన్న షూటింగ్ చేస్తున్నప్పుడు చూశారనుకోండి, ఒకసారి ఆలోచించండి. నాన్న వింటున్నావా? హలో, ఒక్కసారి వాళ్ళ నాన్న ఏం చేస్తే చూడాలి? కరెక్ట్గా ఫైర్ చేస్తున్నప్పుడు చూడాలి వీళ్ళు, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ నాన్న ఎవరో. పీక్ మూమెంట్స్ నేను చెప్పేది అర్థమైందా? చాలా డిస్టర్బ్గా ఉంటుంది, జారిపోతుంది. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రజెంట్ వాక్యంను చాలా లైట్గా తీసుకుంటున్నాం మనం. వాక్యం అనగానే అంత ఇంపార్టెన్స్ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం. కానీ వాక్యం యొక్క నిజ స్వరూపంను ఆ రోజు దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్న వాక్యం నిన్ను ఒక రోజు నిలబెట్టబోతుంది. నువ్వు నమ్ముతున్న వాక్యం అనేక కిరీటములు గలది. నువ్వు నమ్ముతున్న వాక్యం ఈరోజు అందరి చేత ద్వేషింపబడుతుందేమో, కానీ అందరికీ దిక్కై మారబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు వాక్యం కొరకు నిలబడుతున్నావే, ఆ జీవితం నిన్ను ఒకానొక రోజు అది ఎంత శ్రేష్టమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నావు నీకు చూపించబోతుంది. వాక్యం కొరకు నువ్వు నింద అవమానం ఈరోజు సహించు, వాక్యము ఘనత పొందే సమయం నువ్వు కూడా అక్కడికి ఉంటావు. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం అని సింపుల్గా చెప్తున్నాం మనం. నేను అంటాను, వాక్యమును నామము ఆయనకి ఇవ్వబడిందని అంత రాజసంగా మళ్ళీ రాయవలసిన అవసరమే ఉంది. అర్థం, వాక్యం యొక్క నిజస్వరూపం ఇంకా కనపడలా. అర్థమైందా? జస్ట్ ఇట్లా నాకిన వాడికి ఏం రుచి తెలుస్తుందండి? నిజంగా దాన్ని
తినవలసిన రీతిలో తినిన వాడికి దాని రుచి తెలుస్తుంది. స్మెల్ చూసిన వాడికి రుచి తెలుస్తుందా? ప్రస్తుతం వాక్యమును మనం అలాగే చూస్తున్నాం. ఒక వాసన చూసినట్టు ఒక్కసారి లిక్ చేసి ఇలా జస్ట్ ఇట్లా నాకినట్టు అంతే టేస్ట్ చేస్తున్నాం మనం. ఆయన నిజ స్వరూపం, ఆయన రాజస్వం, ఆయన సార్వభౌమ అధికారం అన్నిటినీ కూడా ఆయన టోటల్గా ఓపెన్ చేస్తున్న సమయం ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఏంటి ఈయన ఇంత గొప్పవాడా? బెత్లెహేంలో పుట్టింది ఈయన ఏంటి? మేమందరం చంపింది ఇతన్నా? అసలు ఎలా అయిపోతారు తెలుసా? ఒక్కొక్కళ్ళు నెత్తురు చుక్క ఉండదంటారు చూసారా? ఇంచుమించు ఆ రేంజ్లోకి వెళ్తుంది ప్రాణం. ఆ టైంలో సంతోషించేది కొంతమంది. ఆ వాక్యం కొరకు ప్రాణం పెట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే రక్తం అంతా కూడా వాక్యం కొరకే ఆశ తాతాలాడుతూ ఉంటుంది. ఈరోజు ఒక ప్రశ్న అడగన సూటిగా, వాక్యం కొరకు అంత ఆశ నిజంగా మనలో ఉందా? ఉందా? లేకపోతే ఈరోజు ఎక్కడి నుంచైనా తెచ్చుకోబిడ్డ. నీ ఇంట్లో శ్రేష్టమైన బాదం పప్పు లేదేమో, ఎక్కడ దొరుకుతుందని చెప్పి అది చాలా అవసరం అని చెప్పారనుకోండి, ఎంత కష్టమైనా తెప్పించుకోవా నువ్వు? తెప్పించుకోలేదు. ఎంతో గొప్ప పట్టు వస్త్రం చాలా చీప్గా దొరుకుతుంది, కాకపోతే తెప్పించుకోవాలి. రవాణా శాఖ ఒకటే నువ్వు చూసుకుంటే చాలు. ఏదో రకంగా వెళ్ళి తెచ్చుకోవా? నువ్వైనా వెళ్ళి తెచ్చేసుకుంటావు కదా. గుణవతి అయిన భార్యకి ఉన్న ఫస్ట్ క్వాలిటీ తెలుసా? అది దూరం నుంచి కూడా ఆమె అన్ని విషయాలు తెచ్చుకుంటుందండి. మేలైనది ఏదైనా దొరుకుతుంది అంటే అది ఎంత దూరమైనా తెచ్చుకుంటుంది. ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, వాక్యమును నువ్వు చూస్తున్న కోణం వేరునానా? ఈరోజు మనం వాక్యానికి ఇస్తున్న ప్రయారిటీ ఎటువంటిదంటే, ఒక 10 పనులు ఉన్నాయంటే దాంట్లో సమయం ఉంటే వాక్యానికి టైం ఇస్తాను అనేవాళ్ళు కొంతమంది. వీడికి 24 గంటలు ఆ 10 విషయాలే సరిపోతాయి, ఈడెప్పుడు ఇవ్వాలి టైము? మిమ్మల్ని నా దూతల దగ్గర ఒప్పుకుంటాను అంటే దాని లెవెల్ ఏంటో తెలుసా? మీ అన్ని పనుల ప్రయారిటీతో వాదిస్తారు చూసారా? హృదయం లోపల ఒక ఘర్షణ జరుగుతుంది. నువ్వు వాక్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ లోపల జరుగుతున్న ఘర్షణలో ఉంటుంది. దానిని బట్టి దేవుడు కనపరుస్తారు. ఇది ఎటువంటిదంటే, కానుక పెట్టిలో ఒక్కొక్కరు కానుక వేస్తున్నప్పుడు యేసయ్య తేరి చూసారట. ఆమె హృదయంలో ఒక ఘర్షణ ఉండొచ్చు. నాకు 2 కాసులు ఉన్నాయి, ఇది వేసేస్తే ఎలా, నెక్స్ట్ జీవనం ఎలా అనే ఒక ప్రశ్న ఉండొచ్చు. అవన్నీ దాటి ఆమె దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆమె జీవనం అంతా వేసేసిందని దేవుడు లెక్క పెట్టారు చూసారా? అలా నువ్వు వాక్యం కొరకు ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రతి క్షణం దేవుడు దాని లెక్కలోనికి తీసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన నిజ స్వరూపం, ఆయన పూర్తి స్వరూపం ఎవరికి కనపరచలేదండి. నేనే సత్యం అని చెప్పినప్పుడు కూడా ప్రపంచంలో ఆ మాటలు వినిన వాళ్ళకి డైజెషన్ అవ్వాల. ఏంటి, నువ్వు సత్యమా అయితే మేము అబద్ధమా?
ఏసై దానికి కూడా సమాధానం చెప్పి, అవును మీరు అబద్ధమే, మీరు అబద్ధానికి జనకుడైన అపవాది పిల్లలే అని డైరెక్ట్గా చెప్పేశారు. కనీసం ఒక మెట్టు కూడా ఎక్కలే ఆ మాట. ఇక బుర్రకి ఎప్పుడు ఎక్కాను? వింటున్నారా? ఈరోజు మన వాక్యం చాలా చులకనగా కనిపిస్తుందేమో. మనకి వాక్యం ప్రయారిటీ లిస్ట్లో పెట్టడానికి కనీసం ఒక కాలం కూడా ఇవ్వలేకపోతున్నామేమో. ఒకవేళ ఇస్తే కూడా 8th 9th 10th ప్రయారిటీ ఇస్తున్నామేమో. బట్ రిమెంబర్ బిడ్డ, నువ్వు ఏ రోజైతే వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, దాంట్లో కూడా తేడా ఉంది. ఎలా తెలుసా? కొంతమందికి చరిత్రలు అంటే చాలా ఇష్టం. అది వాక్యం కాదు నాన్న. ఎగ్జామినేషన్కి చదువుతున్న పిల్లలు చదువుకోనానా అని కూర్చోబెడితే డయాగ్రామ్లు గీస్తున్నారు అనుకోండి. ఏం గీస్తున్నారు? అది ఎగ్జామ్ ప్రిపరేషనేనా? ఉన్నాయి, ఆ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. కానీ లీస్ట్ ప్రయారిటీ. మార్కులు ఎన్ని వస్తాయి దానివల్ల? 5 మార్క్స్. పోనీ 10 వేసుకోండి, మిగిలిన 90 ఉందా లేదా ప్రయారిటీ? దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? లెసన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది వస్తే, ఆ లెసన్ వస్తే వాడు దేన్నైనా రాయగలుగుతాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అయినా రాయగలుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా రాయగలుగుతాడు. సో ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? లెసన్కి ఇవ్వాలి. సేమ్ ఎగ్జాక్ట్గా మనం కూడా బైబిలే చదువుతున్నాం అనుకుంటూ ఆ డయాగ్రామ్లు వేసుకుంటూ కూర్చుంటాం. లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ పద్ధతి మన జీవితాల్లో మారాలి. ఆమేన్. శ్రేష్టమైన భాగం దేనికి ఇవ్వాలో మెయిన్ కోర్స్కి ఇద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడట వాక్యం అనే నామం అప్పుడు మళ్ళీ పెట్టారండి. చూడండి చూడండి, రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యం అనువాడు పూర్తి స్థాయిలో తను తాను కనపరుచుకునే సమయం అది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు? పూర్తి స్థాయిలో ఆయనను ఆయన ఎగ్జిబిట్ చేయలేదు. పూర్తి స్థాయిలో తను తాను ఎవరికి కనపరుచుకోలేదు. ఆ రోజు కనపరుచుకోబోతున్నారు. అందుకే చూడండి, వ్రాయబడిన ఒక నామము ఆయనకి కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఏంటండి ఆ మాట? ఆయనకే కానీ ఎవరికి తెలీదా? చూడండి, కోపంలో ఈ మాట, నిన్నేం చేస్తున్నావు నాకు తెలుసా, నాకే తెలియదు. గమనించండి, బాగా కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొట్టేటప్పుడు నిన్నేం చేస్తానో నాకే తెలియదు అంటాం. అంటావా లేదా? దేవుడు అలా అన్నట్లా. ఆయనకి ఏ నామం పెడుతున్నారో ఆయనకి తప్ప ఎవరికి తెలియదట. నాకే తెలుసు అంటున్నారు. ఆమేన్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాటలు 14, 15, 16 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ఒక్క నిమిషం యాడ్ చేస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14, 15, 16.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద తొడగొట్టిన వారు ఏం చెప్తారో తెలుసా? నేను ఎవరో తెలుసా అన్నట్టే తొడగొడతారు. అయ్యా, ఆయన తొడ మీద పేరుంది నాయన. ఏమనుందట? ఏ నామము చూడండి. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. అది కండువా మీద పేరు లేదు, వింటున్నారా? జెండా మీద లేదు. దేని మీద ఉంది? ఆయన ధరించిన వస్త్రం మీద ఉందన్నమాట. ఆయన ఏ వస్త్రం ధరించారు? రక్తంలో ముంచిన వస్త్రం. అంటే ఇప్పుడు ఆయన రక్తంలో ఏమున్నట్టు? రాజులకు రాజుగా ఉండే అధికారం ఉంది. అర్థమవుతుందా? ప్రభువులకు ప్రభువైన అధికారం ఆ రక్తంలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నానంటే, ఇప్పుడు మనకి పరిచయం అవుతున్న వాక్యం మనం దాన్ని పూర్తి స్థాయిలో చూడట్లేదు అంటున్నాను. నువ్వు ఒక్కసారి నీ ఆత్మీయ నేత్రాలతో ఆ వాక్యము యొక్క ఇంపార్టెన్స్ ఎట్టిదో చూడు. నీ జీవితంలో ఇక వాక్యంకి తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేవు. ఆమేన్. నువ్వు సత్యమని ఆయన నామమును ఒకసారి ఈరోజు నీ నేత్రాలతో చూడు. నువ్వు ఇక అబద్ధం ఆడలేవు. నువ్వు ఆయన నమ్మకమైన వాడిగా ఆయన నామముని ఈరోజు చూడు. నువ్వు ఇక అపనమ్మకం ఆయన మీద పెట్టలేవు. అండ్ ఆయన నామం గనక అర్థం చేసుకుంటుంటే నీకే తెలియకుండా నువ్వు ఆయనలాగా మారిపోతూ ఉంటావు. అర్థమవుతుందా? ఏ అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయనకున్నాయి. ఆ నేత్రాల్లో నుంచి ఒక శుద్ధీకరణ పవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడండి. ఆయన స్వరం మాత్రమే కాదు, టోటల్గా పవర్ అంటే ఆయనే. ఆమేన్. చెప్పండి అన్నమాట. పవర్ అంటేనే ఆయన. ఆయన ఎన్ని కోణాలుగా అక్కడ ఆ రోజు ఆయన నిలబెట్టబోతున్నారో తెలుసా? ఈరోజు రక్తంలో కడగబడ్డం అంటే సింపుల్ అయిపోయింది. రక్తంలో కడగబడ్డం అంటే సింపుల్ అయిపోయిందండి. ఈరోజు పాపం చేయి, రేపు క్షమాపణ, క్షమించేస్తాడు దేవుడు. అంతా క్షమించేస్తాడు బాగా. రోజు అదే పని. మనం తీసుకుంటున్నంత లైట్గా వాక్యం అను నామం లేదు. ఇలాగే ప్రార్థన చేసుకుందాం. ఈ ఇంటెన్సిటీ అర్థమైన వారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, స్తుతులలో తండ్రి నాయన అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడుగా మేము స్తుతిస్తున్నాము తండ్రి. 10,000లో అతి సుందరుడు అని తండ్రి మేము స్తుతిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ వాక్య భాగముల్లో తండ్రి మీరు మాకు పరిచయం చేస్తున్న మీ నామము అయ్యా, మిమ్మల్ని మీరు తండ్రి నాయన ప్రభువా తండ్రి మాకును పరిచయం చేస్తున్న రీతి చూడగా తండ్రి నాయన భయమును వణుకును పుట్టుచున్నది ప్రభువా. అవును తండ్రి నాయన యేసయ్య, కేవలము వాసన పీల్చుకుంటున్నామా? కేవలం ఒక్కసారి తండ్రి నాయన రుచి తండ్రి నాయన చూస్తున్నామా? వాక్యము లోతుల్లోకి వెళ్ళకుండా ప్రభువా, ఆహారము సిద్ధపరచకుండా తండ్రి నాయన ప్రభు రా మెటీరియల్గానే తీసుకుంటూ తండ్రి నాయన ప్రభువా అది ఏ రుచి అనుకుంటున్నామా ప్రభువా? ఇదిగో తండ్రి నాయన దేవుని వాక్యము అని నామము కలిగిన వాడవు నీవని ప్రభువా యేసయ్య తండ్రి. అనేక కిరీటములు ధరించుకున్న వాడవని తండ్రి నాయన ప్రభువా. యేసు తండ్రి నాయన రక్తములో
ముంచబడిన వస్త్రము ధరించుకున్న వాడవని తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడవని తండ్రి నాయన, కొలతే లేకుండా ప్రభువా యేసయ్య నిన్ను కొలుచుటకు ఏది కూడా సరిపోనంత తండ్రి నాయన, ద బిగ్ గాడ్ అని ప్రభువా యేసయ్య మిమ్ముని మీరు పరిచయం చేసుకొని చుండగా తండ్రి, అయ్యా ప్రభువా ఇదిగో నామమాత్రముగా రక్తములో కడుగబడము అని ప్రభువా యేసయ్య తండ్రి నాయన ప్రతి ఒక్కరి నోట నుంచి తండ్రి ఒక ఊత పదం వలె వస్తుందా అయ్యా ప్రభు, మీరు దుఃఖిస్తున్నారు తండ్రి, మీరు కార్చిన రక్తము దుఃఖిస్తుంది ప్రభువా యేసయ్య, క్షమించమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఆ రక్తములో ముంచబడిన ఆ వస్త్రము మీద ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును అని నాయన ప్రభువ గొప్ప నామము లిఖించబడి ఉందని ప్రభువ, మీ యొక్క వస్త్రమే తండ్రి నాయన యేసయ్య రక్తములో ముంచబడి నాయన ప్రభు శక్తి మీరై ఉంటుండగా, ద టోటల్ పవర్ మీరై ఉంటుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అవును తండ్రి నాయన ప్రభువ యేసయ్య, నేను చిన్నగా చూసిన కన్నులను మన్నించండి ప్రభువ తండ్రి నాయన, నీకు ప్రభువ లీస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తండ్రి నాయన మా జీవితములు ప్రభు మన్నించమని పాదముల చెంత పెట్టుకుంటున్నాము తండ్రి. యేసయ్య ప్రార్థన కూడా ఒక పనియేనని ప్రభు యేసయ్య ఎంచిన దినములను మన్నించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవసరమైన వాటి కొరకు వాక్యమును వెతికి చదివే ఆ యొక్క స్థితిని తండ్రి ప్రభు యేసయ్య కొట్టివేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఈ నీచమైన తండ్రి నాయన ప్రభు ప్రతి బుద్ధిని తండ్రి తీసివేయమని వేడుకుంటున్నామయ్యా. నిన్ను ఘనపరుస్తూ తండ్రి నాయన నీ శక్తిని కొనియాడుతూ తండ్రి అగ్ని జ్వాలల వంటి కన్నులు అయ్యా, ఆ అగ్ని తండ్రి ప్రతి దాన్ని శుద్ధీకరిస్తుందని ప్రభువ, ఆ అగ్ని ప్రతి దాన్ని కోస్తుందని తండ్రి నాయన యేసయ్య ప్రభువ మీరు చెప్పుచుండగా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అనేకమైన లెక్కింపలేని కిరీటములు కలిగి అధికారము కలిగిన వాడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అధికారము పదవి బలము శక్తి సమస్తము మీద ఉంటుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువ. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నాయన ప్రభువ యేసయ్య నిన్ను కేవలం వాసన ద్వారా మాత్రమే చూసి ఉన్నామా, కేవలం ఒక్కసారి నోటిలో తండ్రి నాయన ప్రభ నాలుక మీద పెట్టి రుచి చూసి ఉన్నామా. ఇదిగో తండ్రి పూర్తిగా కడుపు నిండుగా తండ్రి నోటి నిండుగా తండ్రి షడ్రుచులు మేము ఎరుగునట్టు ప్రభువా యేసయ్య నిన్ను పూర్తిగా ఆపగా తండ్రి నాయన ఆరగించుకుంటకు తండ్రి నాయన ప్రభా స్వీకరించుటకు భుజించుటకు తండ్రి నాయన వాక్యమును ఆహారముగా పొందుకున్నటకు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభు మా హృదయములంతటిని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం, మా జీవితాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. వాక్యములు తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి కేవలం ఒక అక్షరముగా చూసి ఉన్నామా, ఇదిగో ఆత్మ చెప్పుచున్న మాట అని ఎరిగి తండ్రి నాయన నాయన ప్రభువా స్వభావం బట్టి మీరు కాదు కానీ ప్రభువా మీరు మిమ్మల్ని బట్టి స్వభావం కలిగి ఉన్నదని తండ్రి నాయన పలుకుచుండగా ప్రభువా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీరే సమస్తమై ఉంటుండగా తండ్రి, ఆది అంతము మీరే ఉంటుండగా తండ్రి, ఆది అందు వాక్యము మీరే ఉంటుండగా తండ్రి నాయన వాక్యము మీరే ఉంటుండగా దేవుడే వాక్యమై ఉంటుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వాక్యమును మాకు బహుమానముగా మా జీవితములు కట్టుకొనుటకు కడుగుకొనుటకు శుద్ధీకరించుకొనుటకు తండ్రి మీరు ఇచ్చి ఉండగా తండ్రి నాయన ఈ వాక్యమును తండ్రి నాయన ప్రభువ ఆపగా తండ్రి నాయన ఈ దినమే మా చివరి దినము అన్నట్టుగా తండ్రి నాయన ప్రభువ తండ్రి నాయన ప్రతి వాక్యమును తండ్రి నాయన వెదకి పట్టుకొని ప్రభువ ఆ వాక్యము వెనుక ఆత్మ చెప్పుచున్న సంగతులు కూడా వినుటకు మీ కృప చూపించమని, పిల్లలేమి పెద్దలేమి ముసలివారేమి యవనస్తులేమి యవనస్తురాండ్రులేమి తండ్రి నాయన రోగులేమి తండ్రి నాయన దరిద్రులేమి దీనులేమి ధనికులేమి తండ్రి ప్రభు యేసయ్య ప్రతి ఒక్కరు నాయన వాక్యమునకు లోబడి తండ్రి నాయన వాక్యమునకు అగ్రపీఠము వేసి తండ్రి నాయన మొదట స్థానము మీకు ఇచ్చి తండ్రి నాయన యేసయ్య ప్రభు మిమ్మును మహింపరిచే కృపను మా అందరికీ దయచేయమని తండ్రి, చిన్నగా చూసిన మా కన్నులను క్షమించమని తండ్రి. అయ్యా ప్రభు మీరు పట్టజాలందరి దేవుడు అని ప్రభు యేసయ్య మీ కన్నుల నుంచి వస్తున్న అగ్ని జ్వాలల యొక్క తండ్రి నిప్పు రవ్వైనని మేము తట్టుకోలేమని తండ్రి నాయన ఇంతవరకు మిమ్మల్ని మీరు పూర్తిగా ఎవరికి కనబరచుకుండగా తండ్రి నాయన ప్రభువా నీ ప్రభావం మేము తట్టుకోగలమా ప్రభువా యేసయ్య తండ్రి, నీ శక్తి మేము తండ్రి ప్రభువా యేసయ్య తాళగలమా తండ్రి నాయన. అయినను ప్రభువా యేసయ్య తండ్రి మమ్మల్ని నెమ్మదితోనూ సమాధానంతోనూ చల్లని దీవెనలతోనూ మీరు ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఇంకనూ మీరు తండ్రి దీర్ఘశాంతము వహించి నీ యొక్క రాకడను తండ్రి నీ ఉగ్రతను తండ్రి ప్రభువా ఆపుతూ తండ్రి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తూ కడగబడిన తండ్రి నాయన యేసయ్య ప్రభువా బంగారము వలె వజ్రము వలె తండ్రి నాయన ప్రభువా మేమందరము తండ్రి నాయన మీ ఎదుట నిలబడాలని ప్రభువా రక్తవర్ణపు వస్త్రము
ధరించుకొని ప్రభువ, ప్రభులకు ప్రభువు గారు, రాజులకు రాజుగాను కొనియాడబడుతున్న నీవు తండ్రి నాయన దీనుడివై తండ్రి, శాపగ్రస్తుడివై తండ్రి మా ఎదుటకు వచ్చి ప్రభువ మీరే మార్గంగా మా ముందు మార్గము సిద్ధపరిచిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ప్రభువ మిమ్మల్ని మేము తండ్రి తేలికగాను చులకనగాను అవసరంలోకి వచ్చిన వాడిగా కాకుండా తండ్రి నాయన నీవే మేము జీవితముగా తండ్రి మిమ్మల్ని మేము ధరించుకున్న వారమై తండ్రి మేము నీలో ఉండులాగిన తండ్రి దినము తండ్రి మమ్మల్ని పరిపోషించమని, వాక్యము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచమని, ఉదక స్నానము చేయమని తండ్రి ఇక మీదట ప్రభువ వాక్యము మీ ఎవ్వరము లైట్గా తీసుకోకుండా ప్రతి అక్షరము వెనక ఆత్మ ఎన్నో సంగతులు చెప్పుచున్నవని ప్రభువ యేసయ్య ఎరిగిన వారమై తండ్రి శ్రద్ధగాను భక్తిగాను భయముతోను తండ్రి నాయన చదివి తండ్రి నాయన మా జీవితాన్ని సరిదిద్దుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, ఒక కంపెనీ యొక్క మెయిన్ CEO అలా ఉంటారు చూసారా, కంపెనీకి MD, డీన్, ఇలా చైర్పర్సన్ ఏదైనా సరే అనుకోండి, చైర్పర్సన్ అనుకుందాం. ఆ చైర్పర్సన్ యాక్చువల్గా తన అధికారంని మొత్తం కూడా ఎప్పుడు ఎవరికి చూపించరు. ఓకే, అయితే ఈ చైర్పర్సన్ ఆ ఎంప్లాయీస్ అందరి దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి ఉండడం కోసం ఆ ఎంప్లాయీస్తో పాటు ఉన్నారనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఊడ్చే వాళ్ళతో ఆయన కూడా ఊడుస్తూ కొన్ని సందర్భాల్లో కనిపిస్తే ఈ ఊడ్చే వాళ్ళకి ఆయన రియల్ అధికారం వాళ్ళకి తెలుస్తుందా? అంటే నేను అనేది ఎంప్లాయీస్లో లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవదూతలు ఒక లెవెల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ లైన్ అనుకుందాం, లేదా కెరూబులు ఫస్ట్ లైన్ అనుకుందాం. తర్వాత చిన్న దూతలు అలా వాళ్ళల్లోనే చాలా హై ర్యాంక్స్ ఉన్నాయి, లో ర్యాంక్స్ ఉన్నాయి, ఇలా ఉన్నారు కదా, దూతలు ఉన్నారు కదా. సో అలా అనుకుందాం. ఇప్పుడు గమనించండి, అలా ర్యాంక్స్ ప్రకారం దూతలు నించున్నారు అనుకుందాం. వాళ్ళతో పాటు కలిసి ఉండే ఒక స్థాయి కూడా దేవునికి ఉంది. యెహోవా దూతగా ఆయన అక్కడ కూడా పరిచయం అయ్యారు. హల్లెలూయా. అలా ఆయన ఇప్పుడు మనుషుల్లో కూడా ఆయన కలిశారు, మనుషుల్లో కూడా ఆయన మానవ రూపంలో ఆయన వచ్చారు. అందుకే కదా ఈరోజు మనుషుల్ని ఒక దేవుడిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చాలామంది. ఆయన కూడా మన స్వరూపం వంటి వాడే కదా అని లైట్గా తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవదూతల కంటే కూడా మనం తక్కువ స్థాయిలో చేయబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభు రూపంలో అంటే శరీరధారిగా ఆయన వచ్చేసరికి ఆయన చులకనయ్యాడు. ఎలాగైతే ఇప్పుడు ఆ ఊడ్చే మనిషి సడన్గా ఆయన రియల్ అధికారం చూసినప్పుడు అయ్యో బాబోయ్ నేను ఈయనతోనా కలిసి పనిచేశాను అని ఒక టెన్షన్ పడుతాయో, ఆయన సర్వ అధికారంతో కనబడబో ఆ దినం అలా ఉండబోతుంది. అర్థమవుతుందా? అప్పుడు నేను అంటాను, ఆ రోజు తెలుసుకొని ప్రయోజనం లేదు నాన్న. తెలుసుకుంటావు ఓకే, కానీ ఆ రోజు తెలుసుకొని ఇప్పుడేదో చేద్దామంటే సమయం ఉండదు. ఈరోజు నువ్వు ఆయనకి నిజంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా ఈరోజే, నువ్వు నిజంగా ఆయన కోసం నిలబడాలన్నా ఈరోజే. నిన్న అయిపోయింది, రేపు నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. రేపు ఉంటుంది, మీకు అర్థమైందా? రేపు అనేది వస్తుంది, కానీ మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. సో ఇంత అన్సర్టైన్గా ఉన్న డేస్ గురించి ఆలోచించకుండా ఈరోజు మన చేతిలో ఉందే, ఈరోజు ఏం చేస్తున్నావు? పక్కవారిని చూసానండి, ఈరోజు ఏం చేస్తున్నావు? చాలా కామన్గా చెప్తాం, వాక్యానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, వాక్యం నేను చూసుకుంటానని. వాక్యం చూసుకుంటా, ఆ మాట ఒక్కరోజు మాట కాదు, ఆ మాట
లైట్గా తీసుకునే మాట కాదు. దేవుడు ఈరోజు లోపల ఇస్తున్న ప్రేరేపణ ఏంటో తెలుసా? నన్ను మీరు చాలా లైట్గా చూస్తున్నారు అనే ఒక ప్రేరేపణ. మీకు అర్థమైనది? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలతో చాలా జోవియల్గా ఉంటారండి. అది పిల్లల్ని కంఫర్టబుల్గా ఉంచడానికే తప్ప వాళ్ళ అధికారాన్ని వాళ్ళు విడిచిపెట్ల, వాళ్ళ స్థాయిని వాళ్ళు విడిచిపెట్ల. వాళ్ళు ఏమి జోక్గా లేరు అక్కడ. వాళ్ళు వాళ్ళ స్థానంను విడిచి వీళ్ళ స్థానానికి దిగి వచ్చింది కారణం వీళ్ళని ఆ స్థానానికి తీసుకెళ్ళడానికి. అర్థమవుతుందా? అంతే కదండి. దానికే కదా మనం ఆ స్థాయికి దిగుతాం, చీప్ అవ్వడానికి కాదు. నాతో మా మమ్మీ డాడీ చాలా బాగుంటారని చెప్పి పిల్లలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనిషి పరిస్థితి కూడా అదే, అడ్వాంటేజ్ అయిపోయింది. ఏమైపోయింది? ఆయన శక్తిని ఆయన కనపరచాలంటే క్షణం పట్టదు, కానీ ఆయనకి అది వద్దు. భయపెట్టి ఆయన గ్రిప్లోకి తీసుకోవాలనుకోవట్లా. ప్రేమ కావాలి ఆయనకి. ఏం కావాలి? ప్రేమ కావాలి. ఎందుకండి తల్లిదండ్రులుగా మనం పిల్లల స్థాయి దాకా ఎందుకు వెళ్తాం? భయపెట్టలేకనా, కొట్టలేకనా, తన్నలేకనా, కాళ్ళు చేతులు ఎరగొట్టలేకనా? కాదు. ఆ ప్రేమ, ఆ బాండింగ్ కోసం మనం ఆరాటపడతాం. దేవుడు కూడా అదే బాండింగ్ కోసం ఆరాటపడుతున్నారు. ఆమేన్. ఆ బాండింగ్, ఆ ప్రేమ, అట్ ద సేమ్ టైం ఆ రెవరెన్స్, ఆ రెస్పెక్ట్ అన్నిటినీ దేవుడు ఆశపడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన అధికారం ఆయన చూపించే రోజు నువ్వు వద్దన్నా కారుతుంది రెస్పెక్ట్. ఆయన అధికారం ఎట్టిదో ఆయన చూపించిన రోజు నిన్ను అసలు రెస్పెక్ట్ ఇవ్వమని అడగాల్సిన పని లేదు. అది ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తుంది. దేవుడు అంటే భయపడండి అని ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. హలో, ఆయన అధికారం నిజంగా చూసిన రోజు భయం ఆటోమేటిక్ కిలోలు బయటకు వస్తుంది. ఇంకో మాట చెప్పిన, స్తుతించమని ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. హలో, స్తుతి ఆటోమేటిక్గా ప్రారంభం అవుతుంది నాన్న. భయపడమని చెప్పనక్కర్లేదు, స్తుతించమని చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఆయన అధికారం నిజంగా అర్థం చేసుకుంటే నీకు నిద్ర కూడా పట్టదు. అప్పుడు ఇలా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా? నీ కన్నులకు కునికైనను, నీ కన్ను రెప్పలకు కునుకు పాటైనను రానియకుము అని చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యమును, ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించుము అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వద్దన్న ధ్యానిస్తాడు. అవసరం కాకపోతే ప్రయోజనం లేదు. టైం అయిపోయింది. మరి దేవునికి ఏం కావాలి అంటే ఆయన రియల్ అధికారం చూడకుండా ఆయన్ని ప్రేమించువారు ఆయన కొరకు కావాలి. హల్లెలూయా. భూమి మీద జ్ఞానవంతుల్ని పక్కన పెట్టి వెర్రివారిని ఆయన ఎన్నుకునేదానికి కారణం ఇదే. అన్నీ ఉన్నవారిని పక్కకు పెట్టి ఏమీ లేని వారిని తీసుకోవడానికి కారణం ఇదే. సెలక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? హల్లెలూయా. ఆ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్. ఇంటర్వ్యూలో సెలక్షన్ అవుతున్నప్పుడు ముందు వారు చెప్తారు కదా, నీకేం క్వశ్చన్ అడిగారు? హలో మేడం, ఆ క్వశ్చన్ నీకు రాదు. వీళ్ళకే 4 సెట్స్ పెట్టి నీ ఆన్సర్ వాళ్ళు రాస్తే తప్పు అయిపోయేలాగా పెట్టారు. మరి దేవుడు, నువ్వు వాళ్ళ ఆన్సర్ నువ్వు రాసేస్తావా? ఏమ్మా, వాళ్ళ ఆన్సర్ నువ్వు రాసేస్తే నీకు రైట్ అయిపోద్ది అనుకుంటున్నావా? సారీ. ఓఎంఆర్ షీట్లో చూసారా? అదే ఆన్సర్, కానీ ఆన్సర్ ఎక్కడో ఉంటుంది.
70లో పెట్టాల్సిన ఆన్సర్ 1లో పెట్టావనుకో, నేను కరెక్టే రాశానండి అంటే సిచ్యువేషన్ రాంగ్. హలో, మీకు అర్థమైందా? దేవుడు కూడా మన నుంచి అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత టెక్నాలజీ పెరిగిపోయిన మనమే పక్కోడు రాసింది నువ్వు రాయకూడదని జాగ్రత్త పడుతుంటే, ఆల్రెడీ జరిగిపోయిందని సేమ్ కాపీ పేస్ట్ కొట్టేస్తారంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావమ్మా? నీ జీవితం, నీ క్వశ్చన్ పేపర్ వేరు, యూనిక్గా తయారు చేశాడండి. నేను అంటాను, యూనిక్గానే క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పొందిన వానికే తప్ప మరి ఎవ్వరికి తెలియని పేరు ఆయన ఇవ్వబోతున్నారు. మీకు అర్థమైంది డిఫరెన్స్? అక్కడ ఏమన్నారు? ఆయనకి ఒక నామము కలదు, ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అటువంటి దేవుడు 2వ అధ్యాయం 17లో లాస్ట్ మాట చూడండి. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, అది పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రతి ఇండివిజువల్ని ఆయన డిఫరెంట్గా చూస్తున్నారని. హల్లెలూయా. నీతో ఒక అనుబంధం కలిగిన వాక్యం అండి. అర్థమవుతుందా? ఆ ఇంటెన్సిటీ అర్థమవుతుందా? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో వాక్యంకి ఇచ్చే ఇంపార్టెన్స్ లెవెల్ మారబోతుంది. నువ్వు నిజంగా ఇది పాటించి చూడు. ఒక్కసారి ఆయన్ని నిజంగా ఈ నేత్రాలతో చూడు. ఆయన సర్వ అధికారంతో నిలబడబోతున్న ఆ దినం ఒకసారి ఊహించుకో. ఈరోజు నుంచి వాక్యం చూసే కోణం మారబోతుంది. నువ్వు వాక్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మారబోతుంది. అండ్ వాక్యం నీలో క్రియ చేయబోతున్న లెవెల్ మారబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది పక్కోడిని చూసి కాపీ కొట్టే లెవెల్ కాదు. ఆయనకున్న స్పెషాలిటీ చూడండి. ఆయన నామం ఆయనకే తప్ప మరెవరికి తెలియదట. అటువంటి దేవుడు ఆయన ఒక పేరు ఇవ్వబోతున్నారు, అది పొందిన వానికే తప్ప మరెవరికి తెలియదు. అంటే ఇంకెవరికి తెలియని ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడండి ఆయన. నువ్వు అట్టహాసంగా ఏదో చేద్దాం అనుకుని ఇదంతా వ్యర్థ ప్రయత్నం. నువ్వేంటో ఆయనకు తెలుసు బిడ్డ. నువ్వు ఇంకెవరికో చూపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నేనంటే ఇంకొకడు బ్రతకకు, వాక్యం కోసం బ్రతికి చూడు. మనుషుల కోసం బ్రతికి బ్రతికి అలసిపోయావు కదా. వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి బ్రతికిన కాలం ఇక చాలు. చెప్పండి అన్నమాట. నువ్వు వాక్యమైన వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి. ఇక చూడు, నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఆయన ఇచ్చే లెవెల్ ఎట్టిదో పొందిన నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అది నేను చెప్పేది. హల్లెలూయా. నువ్వు పొందుతున్న ఆనందం నీకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు పొందుతున్న ఎనర్జీ నీకు తప్ప ఎవరికి తెలియదు. ఆ సెల్ ఫోన్ ఆ ఛార్జింగ్లోకి వెళ్ళి కూర్చున్నాక అది పొందుతున్న ఎనర్జీ దానికి తప్ప ఎవరికి తెలియదు. టచ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఏంటో. అర్థమవుతుందా? పొందిన వానికే తప్ప ఎవరికి తెలియదు. ఆయనలో ఉండే ఆనందం పొందుతున్న నీకు తప్ప ఎవరికి తెలియదు. ఆయనలో ఉండే శ్రేష్టత పొందుతున్న నీకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆయన నీకు ఇచ్చే ఇంపార్టెన్స్, ఇదంతా వ్యక్తిగతం. కమింగ్ టు దట్ పర్సనల్ రిలేషన్. పక్కవాడి కోసం ఒక రిలేషన్ మెయింటైన్ చేసిన వేషధారితనం ఇక చాలు. ఇంటికి ఎవరైనా రాగానే అప్పటిదాకా ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం మారిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేసినట్టు యాక్టింగ్ చేసినంత మాత్రాన ఆ లోపల ఉన్న గాయం మారిపోద్దా?
వీళ్ళు వెళ్ళంగానే మళ్ళీ స్టార్ట్. అలా పక్క వారి కొరకు ప్రార్థించిన అనుభవం చాలు. పక్క వారి కొరకు వాక్యం చదువుకుంటున్న అనుభవం చాలు. ఎవరి కోసమో నువ్వు ఏదో చేసి అలసిపోయావు బిడ్డ, ఇక చాలు. ఇప్పుడు స్టార్ట్ న్యూ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. నీ కోసం పర్సనలైజ్ చేసుకో నీ వాక్యాన్ని. పొందిన వానికి తప్ప ఎవరికి తెలియని ఒక అనుభవం దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? వాక్యమనే నామం. రెండవది పొందిన వానికి తప్ప ఎవరికి తెలియదు. అది దీనిని ప్రవచనాత్మకమైన నేత్రములతో చూసిన ఒక వ్యక్తి ఉన్నారు, దావీదు. రండి వెళ్దాం. కీర్తనలు 138 మొదటి 2 వచనాలు చదవండి. కీర్తనలు 138వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించెదను. చాలు. ఈయనకు అర్థమైందండి ఏదో. ఈయనకి ఆయన నామమంతటిలో కూడా వాక్యమను నామమునకు ఇచ్చిన ఇంపార్టెన్స్ లెవెల్ ఏదో ఆయనకి పర్సనల్గా అర్థమైంది. అర్థమవుతుందా? అదేదో ఒక కీర్తనగా చదివి కొట్టి పడేకండి. ఇది ఒక అనుభవం. పొందిన వానికే తప్ప మరి ఎవరికి తెలియని ఒక అనుభవం. నీ భర్తతో నీకున్న రిలేషన్, నీ పొందుకున్న నీకు తప్ప ఎవరికి తెలియదు నాన్న. నీ మమ్మీతో నీకున్న ఆ ప్రేమ పొందుకున్న నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అర్థమవుతుందా? ప్రతి రిలేషన్తో కూడా పొందుతున్న నీకు తప్ప ఆ అనుభవం ఇంకెవరికి రాదు. నీ ఫ్రెండ్షిప్లో నువ్వు ఆ వ్యక్తితో పొందుతున్న అనుబంధం, లేకపోతే ఆ టైంలో ఉన్న ఆ ప్లెజర్ అనే అనాలి, ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ పొందుతున్న నీకు తప్ప నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకొకడికి అర్థం కాదు. తెలుస్తుందమ్మా? బాధ కూడా అంతే. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు గుచ్చుకుంటారు చూసారా, అది అనుభవించిన వాడికి తప్ప ఎవరికి తెలియదు. నువ్వు ఎంతనే ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలా అన్నారు అలా అన్నారు, ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయి, బాధ పొందోగాడు నీకు తెలుసు. ఇలా చెప్తే అర్థమవుతుంది కాబట్టి ఇలా చెప్తున్నా. కానీ వాక్యంతో ఉండే అనుబంధం, ఆ పర్సనల్ అనుభవంలోకి వచ్చిందాక పొందిన నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఈరోజు వాక్యం నిన్ను ఆహ్వానిస్తున్నారు ఆ అనుభవంలోకి రమ్మని. డయాగ్రామ్లు తీసుకుంటే ఆగిపోకు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఆగిపోకు. 100% నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు నాన్న. 100% ఇవ్వాలంటే నువ్వు కూడా 100% వెళ్ళాలా. ఆమేన్. ఇప్పుడు దావీదు అటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. నేను అంటాను, ప్రకటన గ్రంథంలో యోహానుకు చూపించిన అనుభవం దావీదు ఆ కాలంలోనే పొందేశాడు. చూసారన్నమాట. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని హృదయంలో ఉన్న వాక్కు లేదా దేవుని హృదయంలో ఉన్న భావం ఈయనకు అర్థమైంది. దేవుని హృదయంలో ఉన్న ప్రయారిటీ లిస్ట్ దావీదుకి అర్థమైంది. చూడు, మన ఇంట్లో మన తల్లిదండ్రులతో ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకుని వెళ్ళారు అనుకోండి, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావా? నీకు కూడా ఒక తెలియని వైరల్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు?
అవునా? అదే మాకు ఒక అంకుల్ ఉండేవాళ్ళు, మా డాడీతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. డాడీ చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఒక వాక్యం చూపించాడు, నీ స్నేహితులనైనాను నీ తండ్రి స్నేహితులనైనాను విడిచిపెట్టకు అని. డాడీ నాకు చెప్పిన మాటలను బట్టి ఆ అంకుల్ మీద తెలియని ఒక ప్రేమ, ఎందుకంటే నా తండ్రి స్నేహితుడు అనే ఒక ప్రేమ. ఇప్పుడు ఆ బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? డాడీతో ఒక రిలేషన్ ఉంది కనుక డాడీ లేకపోయినా సరే ఆయన మీద ఒక డాడీ ఫ్రెండ్ అనే ఒక ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక అభిమానం. సేమ్ వే దేవుని హృదయంలో ఎవరికి ఇంపార్టెన్స్ ఉందో దావీదుకి అర్థమైంది. ఇప్పుడు దావీదు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు? అప్పుడు దేనికి ఇస్తాడు? ఆమేన్. అదే అండి. ఇప్పుడు అర్థమైందా అమ్మా? అర్థమైందా? సో రానున్న కాలంలో దేవుడు వాక్యముల నామముకే అన్నిటి మీద అధికారం ఇవ్వబోతున్నారు. వాక్యమైన వాడే సర్వ అధికారంను పొందుకొని వినియోగించబోతున్నారు. ఇనుప దండంతో ఆయన రాజ్యం ఏలబోతున్నారు. అగ్ని జ్వాలల కన్నులతో ఆయన ఇక మొత్తం సంచరించబోతున్నారు. ఇప్పటి వరకు నువ్వు చూసిన కన్నులు వేరు. ఆయన రియలైజ్ ఓపెన్ అయినప్పుడు ఎవరు తట్టుకోలేరు. ఆయన పూర్తి అధికారంతో కదలబోతున్నారు. ఇది జరగబోతుందని తెలిసినప్పుడు ఈ రోజుకైనా మన జీవితంలో ఆ వాక్యంతో రియల్ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆమేన్. అర్థమవుతుందా? సీఎం కావాలా? సీఎం పక్కన ఉన్న పిఏ కావాలా? ఆమేన్. ఏది ఇంపార్టెంట్ అది కావాలి. సేమ్ వే ఈ వాక్యం మొత్తంలో కూడా వాక్యమైన వాడు స్పెషల్గా ఉన్నారు. దాన్ని పట్టుకోవాలంటే ఇక అన్వేషణ ప్రారంభం అవ్వాలి. దేవుడిస్తున్న స్పెషల్ గైడెన్స్ వినండి. రోజు మినిమం 5 నుంచి 10 చాప్టర్స్ చదవడం ప్రారంభించండి. మనం అందరం ప్రారంభిద్దాం. వ్యక్తిగతంగా, గ్రూప్ స్టడీస్ కాదు. ఏంటి? గ్రూప్ స్టడీస్తో చదువుకుంటున్నది వేరు. నువ్వు అది 1 వచనం చదువుకో, 10 వచనాలు చదువుకో, అది వేరు. నువ్వు ఇండివిజువల్గా 5 నుంచి 10 చాప్టర్స్ చదవడం స్టార్ట్ చేయి. వాటిలో వాక్యమైన వాడు నిన్ను దర్శించబోతున్నాడు. వాటిలో వాక్యముతో నీకు ఒక రిలేషన్ రాబోతుంది. వాటిలో నీకు రెవల్యూషన్స్ ఓపెన్ అవబోతున్నాయి. వాటిలో నీకు దావీదుకు ఎలాగైతే ఒక దూరదృష్టితో కొన్ని విషయాలను చూడగలిగాడో నువ్వు కూడా దూరదృష్టితో కొన్ని విషయాలు చూడబోతున్నావు. ఒక్క మాట డిక్లేర్ చేసి క్లోజ్ చేసుకుతున్నా, పొందిన వానికే తప్ప మరెవరికి తెలీదు. చదివిన నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. చదివిన నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. నువ్వు ఇంకెవరికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అర్థం కాదు. నువ్వు పొందిన అనుభూతి అది నీకు మాత్రమే సొంతం. నువ్వు ఎంతన్నా ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు పొందిన ఆనందం ఉందే అది నువ్వు వేరే ఒకరికి పంచలేవు నానా. రాలేరు. బికాజ్ వాళ్ళ అనుభవం వేరు. కొంతమంది బ్లౌజులు వాళ్ళకే ఫిట్ అవుతాయో ఇంకెవరికి ఫిట్ అవ్వవు. ఇది అలాంటిది. నువ్వు క్రీస్తుని ధరించుకుంటున్నావు, నీకే ఫిట్ అవుతుందా? ఆ అటైర్ నీకే ఫిట్ అవుతుంది. నువ్వు అదే అటైర్ ఇంకొకరికి ఫిట్ అవ్వదు, కానీ వాక్యం మళ్ళీ వాళ్ళకి ఫిట్ అవుతుంది. నీకు అర్థమైందా? అదే 5 చాప్టర్స్, అదే 10 చాప్టర్స్ వాళ్ళు వేరే అనుభవం పొందుతారు. అది వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళ అనుభవం నీకు రాదు. నో కంపారిజన్. చెప్పండి అన్నమాట. నో కంపారిజన్స్. మళ్ళీ చెప్తా, నో కంపారిజన్స్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి ఈ అనుభవం కావాలి అన్నవారు ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి.
ప్రభువా, స్తోత్రం 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 రాజా నాయన. ప్రతి దినము ప్రభువా అయా ఇదిగో నా తండ్రి మా కొరకు రాజా మీరు ఇస్తున్నటువంటి ప్రతి ఆలోచనకై మీకు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో ప్రభువా నాయన, పక్కన వారితో సంబంధంతో కాక నా తండ్రి వ్యక్తిగతముగా మాతో నా తండ్రి మీరు నా తండ్రి ఆ వాక్యములకు నా తండ్రి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాముఖ్యతని నా ప్రభువా నాయన లోతులలో మాకు మీరు ఇస్తున్న హెచ్చరికై మీకు స్తోత్రం తండ్రి. అయా ప్రభువ వ్యక్తిగతంగా రాజా ఆ వాక్యమునకు నా ప్రభువా నాయన మేము ఇవ్వవలసినటువంటి విలువ ఇచ్చిటకు ప్రభువ మీరే మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అధికమైనటువంటి ఆ వ్యక్తిగత సమయమును నా ప్రభువ నీతో గడుపుటకు ఆ రిలేషన్ లో నా తండ్రి నీకు మరి దగ్గరగా వచ్చుటకు మాకు సహాయం దయచేయండి ప్రభువ. అవును రాజా, ఎప్పుడైతే నా తండ్రి నైనా మీరే మాకు ముఖ్యమని నా తండ్రి మీతో మేము ఆ వ్యక్తిగత అనుబంధంలోకి వస్తాము, అనేక ప్రత్యక్షతలు నా ప్రభువ, అనేక ఆలోచనలు రాజా మీరు దాచి ఉంచిన అనేక మర్మములు విస్తారమైన జ్ఞానమును మీరు మాకు ఇస్తారని చెబుతూ ఉండగా తండ్రి నాయన మేము ఏ మాత్రము నిర్లక్ష్య పెట్టక రాజా అయా నీకు ఇవ్వవలసినటువంటి ఆ విలువని ఎక్కడ దొంగతనము చేయకుండా ఎవరి కోసమో కాకుండా తండ్రి నాయన నీ కోసమే నా ప్రభువ అయ్యా నా కొరకు నా ప్రభువ నీవు నియమించి ఉన్నటువంటి ఆ నిధులను నా ప్రభువ నేను స్వీకరించినట్లుగా మాకు ఆ ఏకాంత అనుభవమును మీతో ప్రత్యేకపరచబడిన సంబంధమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అవును, నేను వాక్యమునకే ప్రాముఖ్యత ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నప్పుడు అది ఒక్కనాటి అనుభవము కాదు.